హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. ఇది ముందుగా దొండకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ అంతా వడకట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని శనగిత్తనాలు, పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా, ఇవన్నీ ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని వాటిలో వేయాలి. వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలన్నమాట. ఇలా చేసుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే గాయత్రి కుకింగ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఒక చిటికెడ పసుపు, కొద్దిగా స్టార్ మసాలా వేస్తే కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్టార్ మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి దొండకాయ ముక్కలన్నీ దీంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు వీటిని కూడా మొత్తం కలిపెట్టుకోవాలి.